ప్రోగ్రాం ఏదైనా సరే కటౌట్ ఉండాల్సిందే, సందర్భం ఏదైనా సరే సెంటర్లో బొమ్మ పెట్టాల్సిందే. మరో విషయం ఏంటంటే ఏదైతే చేయొద్దని అంటామో అదే చేసి తీరుతారు అక్కడి జనం. వారి తీరుతో ఆధ్యాత్మిక నగర ఖ్యాతి దెబ్బతినేలా చేస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న అడ్డగోలు ఫ్లెక్సీలు, హోర్డింగ్లపై మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. ప్రోగ్రాం ఏదైనా తిరుపతి ఓ ఆధ్యాత్మిక నగరం. ఈ ప్రాంతం యాత్రికుల మనోభావాలతో ముడిపడి ఉంది. ఈ చారిత్రక ప్రదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు గాని, టీటీడీ అధికారులు గాని ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాటలకే పరిమితం అవుతున్న అధికారుల నిర్ణయాలు ఆచరణలో సాధ్యం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం తిరుపతిలోని ప్రధాన రోడ్లే. నగరంలోని వీధులను హోర్డింగులు, ఫ్లెక్సీలతో ముంచేస్తున్నారు. దీనివల్ల యాత్రికులకు దారి తెన్ను తెలియని పరిస్థితి నెలకొంది. కూడళ్ల మధ్య ఉన్న మహనీయులు, మహాత్ములు, చరిత్రకారుల విగ్రహాలను కూడా వదలకుండా ఫ్లెక్సీలతో కమ్మేస్తున్నారు. తిరుపతిలో 4 లక్షల వరకు జనాభా ఉన్నా అందులో 2.5 లక్షల మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా ప్రతిరోజు తిరుపతి నగరానికి 1,00,000 మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక, విహారయాత్ర స్థలాలకు కేంద్రంగా ఉండడంతో దేశ విదేశాల నుంచి తిరుపతికి రాకపోకలు సాగిస్తుంటారు. తిరుపతికి 11 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట, 12 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి, 15 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంటుంది. ఈ ప్రదేశాలన్నీ చారిత్రక ఆలయాలకు నిలయంగా ఉన్నాయి. అయితే ఈ ప్రదేశాలకు ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో యాత్రికులు తికమక పడుతున్నారు. ఏ ప్రదేశానికి ఎటు వెళ్లాలనే సూచిక బోర్డులు కనిపించవు. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు, భారీ హోర్డింగ్లతో నింపేస్తున్నారు. చివరకు తిరుపతి పితామహుడి విగ్రహానికే ఆ తిప్పలు తప్పడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వివాహాది వేడుకలు, జన్మదిన వేడుకలు, పదవీ స్వీకారం, పదవీ విరమణ, ఆకస్మిక మరణం, రాజకీయ ప్రముఖుల ఆగమనం, వీడ్కోలు, వివిధ సంస్థల వ్యాపార వాణిజ్య ప్రకటనలు, సినిమా హోర్డింగ్లు, విద్యా సంస్థల హోర్డింగ్లతో విచ్చల విడిగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్లకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వలన తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అడ్డదిడ్డంగా ఉన్న వీటి వలన అవతలి నుంచి ఏ వాహనం వస్తుందో కూడా కనబడని పరిస్థితిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తిరుపతి మహానగరం, ఆధ్యాత్మికమైనటువంటి నగరం. లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి వస్తుంటారు. ముఖ్యంగా దేవుడు ఎక్కడ చూసిన దర్శనం కనపరచాల్సినటువంటి బోర్డులు, దేవుడి చిత్రపటాలు ఎక్కడ కనపడవు. కానీ ఈరోజు తిరుపతి నగరంలో ఏ కూడల్లో చూసుకున్నా, ఏ గోడల్లో చూసుకున్నా రాజకీయ పార్టీ నాయకులు ఇటువంటి ప్రచార హోర్డులు, ఫ్లెక్సీలతో తిరుపతిలో అందరికీ కూడా దర్శనం ఇస్తున్నాయి. ఈ ఫ్లెక్సీలు కట్టడం వల్ల అనేక కూడల్లో ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది చనిపోయారు. వీటికి అతి లేదు, గతి లేదు. ఒక పక్కన మున్సిపల్ యంత్రాంగం అధికారం పార్టీ మారినప్పుడల్లా పెద్ద షో కార్యక్రమం చేసి ఎవరైనా ఫ్లెక్సీలు కడితే చర్యలు తీసుకుంటాము, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పంటారు. అది మాటలకే తప్ప చేతల్లో చూపించినటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. మేము అనుమతి లేనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టమని. కానీ ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా అధికారులు ఉదాసీనతంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా నేషనల్ హైవే రోడ్ల పైన ఎక్కడ కూడా ప్రచార హోర్డులు ఉండకూడదు, ఫ్లెక్సీలు ఉండకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాంది. అనేక కోర్టులు అక్షంతలు వేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు మాత్రం ఏమీ అంటేనట్టు పట్టి పట్టనట్లుగా రాజకీయ అధికార పార్టీకి లొంగిపోయి యంత్రాంగం ఈరోజు వ్యవహరిస్తుంది. దీనివల్ల అమాయకమైనటువంటి ప్రజలు చనిపోతున్నారు. ఈ ఫ్లెక్సీల వల్ల ఎవరైతే ఫ్లెక్సీలు కడుతారో వారికి ఎవరైతే సంఘటనకు ఏదైనా యాక్సిడెంట్ కానీ జరిగితే ఆ ఫ్లెక్సీలు కట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ నష్టపరిహారం కూడా వాళ్ళ దగ్గరే కట్టించాల్సిన అవసరం. మున్సిపల్ అధికారులు ఏ రకంగా మున్సిపల్ చట్టంలో ఉందో ఫ్లెక్సీలు కట్టకూడదు, అనుమతి లేనిటువంటి ఏ రకంగా చట్టం ఉందో ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పి, ఫ్లెక్సీలు కట్టకుండా నియంత్రించాలని చెప్పి, తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఒక ఆధ్యాత్మిక నగరం అనేటువంటి దేవుడి చిత్రపటాలు కానీ, లేకపోతే మంచి వాతావరణంగా ఉండాల్సిన పరిస్థితి కల్పించాలి. కానీ ఇటువంటి రాజకీయ నాయకులు బొమ్మలతో షోలు చేసి ఈరోజు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతి
తిరుపతి ఆధ్యాత్మికతను కాపాడాలని టీటీడీ హైపవర్ కమిటీ చేసిన పలు తీర్మానాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు ఆ కమిటీ సమావేశాలు జరుగుతున్న దాఖలాలు కూడా లేవు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పటి తుడా చైర్మన్ గా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. హైపర్ కమిటీలో ఉన్నప్పుడు తిరుపతికి సంబంధించి 3 తీర్మానాలు చేశారు. అందులో మొదటిది తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బైపాస్ రోడ్డులో అలిపిరి వరకు భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదు. ఇక రెండో తీర్మానం ఏంటంటే ఈ మార్గంలో మద్యం, మాంసం దుకాణాలు నిర్వహించకూడదు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు గాని, దేవతామూర్తుల పేర్లు గాని, తిరుపతి సమీప ప్రాంతాల్లో బ్రాందీ షాపులు పెట్టకూడదనేది మూడో తీర్మానం చేశారు. ఇందులో మద్యం అమ్మకాలు మినహా మిగతా ఏవి అమలవుతున్న దాఖలాలు లేవు. ఇక తిరుపతిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ల సంస్కృతి మితిమీరింది. 2 ప్రధాన శాఖలు ఎవరికి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటుకు మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం లేదు. అలాంటి వాటిని ఆ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉంటే ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్నప్పటికీ పోలీసులు కూడా స్పందించిన దాఖలాలు లేవు. తిరుపతి నగరానికి ప్రతిరోజు పలువురు మంత్రులు, కీలక నేతలు వస్తున్నారంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరుమలకు ప్రవేశ ద్వారంగా ఉన్న అలిపిరి వరకు బైపాస్ రోడ్డుకు ఇరువైపులా అడుక్కొక్కటి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం వల్ల వెనక ఏమి ఉందనేది కనిపించనందుగా ఫ్లెక్సీలతో నింపేస్తుంది. ఇదే పరిస్థితి కపిలతీర్థం, రైల్వే స్టేషన్, బస్టాండ్, గోవిందరాజస్వామి ఆలయం, రాములవారి ఆలయం, తిరుచానూరు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలను కూడా వారి ప్రచార ఆర్భాటాలకు వాడేస్తున్నారు. దీంతో తిరుమల యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విష సంస్కృతి నుంచి తిరుపతిని కాపాడాలని పలువురు కోరుతున్నారు. ప్రజలకు, పర్యావరణానికి ముప్పు కలిగించే అభిమానం వెర్రి తలలు వేయకూడదని హితవు పలుకుతున్నారు. ఇక తిరుపతి నుంచి బైపాస్ రోడ్డులో అలిపిరి వరకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వల్ల ఒకే పార్టీలో వారి మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫ్లెక్సీల కారణంగా తిరుపతిలో కాలుష్యం పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీల చెత్తతో కాలువలు, రోడ్డు పక్కన చెత్త కుప్పలుగా పేరుకుపోతున్నాయి. దీనిపై పర్యావరణ ప్రేమికులు, పలు సంస్థలు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఆఖరుకు కొందరు జిల్లా స్థాయి, నగర స్థాయి అధికారులు సైతం తమ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి పోటీలు పడటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తిరుపతి మహాపట్టణము స్మార్ట్ సిటీ. ఇప్పుడున్న జనాభా కాకుండా ప్రతి రోజు కూడా 1,00,000 మంది పిలిపిల్స్ ఫ్లోటింగ్ పాపులేషన్. ఎక్కడ చూసినా కూడా మామూలుగానే రద్దీగా ఉంటాయి సిటీలు. ఇక్కడ 1,00,000 మంది యాత్రికులు ఫ్లోటింగ్ రావడం వల్ల ఇంకా చాలా రద్దీగా ఉంటాయి. గతంలో ఉన్నట్టు ఈరోజు విశాలంగా కాకుండా చాలా ఇరుకైపోయింది. మిగతా పట్టణాలతో లాగా ఈ తిరుపతిలో మొదటి నుంచి కూడా ఈ వైర్ చేయడం అటువంటి కూడా చాలా తక్కువ. ఈ ప్రజలు ఉన్న రద్దీ అనేకమైనటువంటి ప్రమాదమైన మలుపులు ఉంటాయి. ఇది మామూలుగా పోయి రావడమే కలకత్తా సిటీలో పోయించుంటుంటారు. అయితే దురదృష్టం ఏంటంటే విపరీతమైనటువంటి ఈ ఫ్లెక్సీలు, చావు ఫ్లెక్సీ, పుట్టుకు ఫ్లెక్సీ, సన్మానానికి ఫ్లెక్సీ, బారసాలకు ఫ్లెక్సీ, ఇంకా అన్నిటికీ ప్రతి దానికి విపరీతంగా ఫ్లెక్సీలు కట్టడం వల్ల ముఖ్యంగా మలుపులు చోట ఏంటంటే ఎదురు ఏమొస్తుంది, పక్కన వస్తుంది, ప్రమాదం విపరీతంగా జరుగుతుంది. చాలా మంది ఈ ప్రమాదాల వల్ల గాయపడతారు. మామూలుగా ఏంటంటే ఫ్లెక్సీలు కట్టాలంటే జనానికి ఇబ్బంది లేకుండా, జన సమర్థం లేకుండా, ట్రాఫిక్ బంద్ కాకుండా అటువంటి ప్లేసులకు మున్సిపాలిటీ వాళ్ళు అనుమతి, ఇంకొకరు అనుమతి. ఈ రోజు వరకు మున్సిపాలిటీ అనుమతులు లేవు, పోలీసు అనుమతులు లేవు. ఈ పోలీసులు కానీ మున్సిపల్ కానీ తమకి ఏమి పట్టినట్టు అసలు ఎందుకు ఉడికి పెట్టాడు బ్రాండ్. ఏ పార్టీ, ఎన్ని పార్టీ, చెప్పేది ఒక పార్టీ కాదు, ఏ పార్టీలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అనేకమైన చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఏంటంటే ఇట్లా చేయడం ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది. వెంటనే మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు ఈ ప్రజలకు ఇబ్బంది కలిగించి, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించేటువంటి, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేటువంటి ఈ కార్యక్రమాలు కూడా ఆపివేయాలని, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీ అనుమతులు చోట్లంతా కూడా తీసిపోయిన మాకే అభ్యంతరం లేదు. ఆ సంస్కృతిని ఇది ఒక విధంగా చెప్పాలంటే లేదు, అది ఏం సంస్కృతి అర్థం కావాలి. ఈ బ్యానర్లు వచ్చారు కూడా ఉన్నదంటే దీన్ని
బంద్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి తిరుపతి పవిత్రతను, ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.